పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకరు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల తుంచుకునేలా చేయగలిగే సత్తా అనేది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీలేదు. పారే నది, వీచే గాలి, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని కసికసిగా ప్రవహిస్తుందే, నీలో నెత్తురు సహా ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, బయలుదేరు, నీ మానసిక బాధల సంకెళ్ళను తెంచుకో, పడ్డ చోట నుంచే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదరించుకోక ముందే బద్ధకాన్ని వదిలే. నీ యద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని గుర్తు చేస్తా.